ఓం శాంతి 15/1/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ నోటి ద్వారా ఎప్పుడు హే ఈశ్వర, ఓ పరమాత్మ, దేవుడా అనే పదాలు వెలువడరాదు. ఎందుకంటే ఇవన్నీ భక్తి మార్గంలోని అలవాట్లు. ప్రశ్న: పిల్లలైన మీరు శ్వేత వస్త్రాలను అంటే తెల్లని వస్త్రాలని ఎందుకు ఇష్టపడతారు? ఇది ఏ విషయానికి గుర్తు? జవాబు: ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచంలో జీవించి ఉండి కూడా మరణించారు కనుక మీకు శ్వేత వస్త్రాలంటే ఇష్టం. ఈ తెల్ల డ్రెస్సు మృత్యువును సూచిస్తుంది. ఇప్పుడు శరీరం వదిలిన తర్వాత తెల్లని వస్త్రమే కప్పి తీసుకొని వెళ్తారు కదా. ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే వారి పైన కూడా శ్వేత వస్త్రాలనే కప్పుతారు. పిల్లలైన మీరిప్పుడు మరజీవాగా అయ్యారు. అక్కడ మరణించారు, ఇక్కడ జీవిస్తూ ఉన్నారు తండ్రి దగ్గర. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక అను పదం చెప్పకుండా కేవలము తండ్రి అన్నా కరెక్టే. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అందరూ తమను తాము సోదరులము అనే చెప్తారు కనుక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అందరికీ అర్థం చేయించరు. అందరూ తమను తాము సోదరులము అనే చెప్తారు. గీతలో భగవాను వాచ, భగవంతుడు మాట్లాడుతూ ఉన్నారు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు భగవాను వాచ ఎవరి పట్ల? అందరూ భగవంతుడికి పిల్లలే. వారు తండ్రి కనుక భగవంతుడి పిల్లలందరూ పరస్పరంలో సోదరులు. ఈ విషయం భగవంతుడే అర్థం చేయించి ఉంటారు, రాజయోగం నేర్పించి ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరవబడింది. ప్రపంచంలో ఇంకెవ్వరికీ కూడా ఇటువంటి ఆలోచనలు రావు. ఎవరెవరికి సందేశం లభిస్తూ ఉంటుందో వారు స్కూల్కు వచ్చి ఇక్కడ చదువుకుంటారు. ప్రదర్శనలో చూశాము అని సెంటర్కి వెళ్ళి ఎక్కువగా వింటామని భావిస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయం జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత శివ భగవాను వాచ్ అని తెలియాలి. మొట్టమొదట వీరికి నేర్పించేవారు లేక అర్థం చేయించేవారు ఎవరో తెలియాలి. ఆ పరమాత్మ జ్ఞాన సాగరులు, నిరాకారులు, వారు సత్యం కనుక వారు సత్యాన్నే తెలియజేస్తారు. ఇది అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. మాకు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారని మొట్టమొదట అర్థం చేయించాలి. ఇది రాజ్య పదవి. వీరు అందరి తండ్రి అని, ఆ పారలౌకిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు అని, అందరికంటే పెద్ద అథారిటీ వారే అని నిశ్చయమైతే ఇతర ఏ ప్రశ్నలు ఇక ఉత్పన్నమవ్వవు. తండ్రి పతిత పావనులు, వారు తప్పకుండా తమ సమయంలోనే వస్తారు. ఇది అదే మహాభారత యుద్ధము అని మీరు కూడా చూస్తారు. వినాశనం తర్వాత మళ్ళీ నిర్వికారి ప్రపంచం స్థాపన అవుతుంది. ఇది వికారీ ప్రపంచం. భారతదేశం నిర్వికారిగా ఉండేది అని మనుషులకు తెలియదు. బుద్ధి కొద్దిగా కూడా పని చేయదు. గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. దాని తాళం చెవి ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. అందుకే తండ్రిని జ్ఞానదాత, దివ్య చక్షు విధాత అని అంటారు. జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇస్తారు. మిమ్మలను చదివించేవారు ఎవరో ఎవ్వరికీ తెలియదు. దాదా అంటే బ్రహ్మబాబా అని భావించి విమర్శిస్తూ ఉంటారు. ఏదో ఒకటి అంటూ ఉంటారు కనుక మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇందులో భగవాను వాచ్ అని వ్రాయబడి కూడా ఉంది. వారు సత్యం. నేను పతిత పావనుడైన శివుణ్ణి అని ఈ శాలిగ్రామాలను చదివించేందుకు పరంధామం నుండి వచ్చాను అని తండ్రి భావిస్తారు. తండ్రి జ్ఞాన సాగరులు సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ శిక్షణ మొదలైనవి ఇప్పుడు మీకు మాత్రమే బేహద్దు తండ్రి ద్వారా లభిస్తున్నాయి. వారే సృష్టి రచయిత, పతిత సృష్టిని పావనంగా చేసేవారు. ఓ పతిత పావన, రండి అని వారినే పిలుస్తారు కనుక మొట్టమొదట వారి పరిచయముని అందరికీ ఇవ్వాలి. ఆ పరంపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏంటి? వారు సత్యమైన వారు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు సత్య జ్ఞానమును ఇస్తారు. తండ్రే సత్యము అని, వారే సత్యఖండాన్ని తయారు చేస్తారు అని పిల్లలకు తెలుసు. పిల్లలు నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు.
బ్యారిస్టర్ వద్దకు వెళ్ళేవారు మేం బ్యారిస్టర్‌గా, లాయర్‌గా అయ్యేందుకు వచ్చామని భావిస్తారు. మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు అని మీకు నిశ్చయముంది. కొందరు నిశ్చయము చేసుకుంటారు. తర్వాత సంశయ బుద్ధి, అనుమాన బుద్ధిగా అవుతారు. అప్పుడు నీవు భగవంతుడే చదివిస్తున్నాడు అని అనేవాడివి కదా! మరి భగవంతుడిని వదిలి ఎందుకొచ్చావు అని మనుషులు వారిని ప్రశ్నిస్తారు. సంశయం వచ్చినప్పుడే వదిలి పారిపోతారు. ఏదో ఒక పాప కర్మ చేస్తూ ఉంటారు. భగవాను వాచ కామ మహాశత్రువు. దానిపై విజయం పొందితేనే మీరు జగత్తు జీతులుగా అవుతారు. ఎవరైతే పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇది రాజయోగం. మీరు వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలంతా తమ తమ లెక్కాచారాలను ముగించుకొని ఇంటికి వాపస్ వెళ్ళిపోతారు. ఇది వినాశన సమయం. సత్యుగ స్థాపన తప్పకుండా జరుగుతుంది అని మీ బుద్ధి కూడా చెప్తుంది. పావన ప్రపంచాన్ని సత్యుగము అని అంటారు. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ చదువుకోలేదు కదా! వారు మళ్ళీ తమ పాత్రను పునరావృతం చేయాలి. 2 ఆస్తులు ఉన్నాయి. ముక్తి, జీవన్ముక్తి. లౌకికంలో తండ్రి పిల్లలకు చదువు చెప్పిస్తారు. ఇద్దరు పిల్లలుంటే. ఒకరు చదువుకోవాలి అని ఇష్టపడతారు. ఇంకొకరు చదువుకోరు. చదువుకున్నటువంటి వారికి జాబ్ లభిస్తుంది అంటే అది ఆస్తి. డబ్బు వస్తుంది. ఇక్కడ తండ్రి ఆస్తి వస్తుంది. దీనికి, దానికి రెండింటికి హక్కుదారవుతారు. చదువుకోలేదు అంటే జాబ్ రాదు. అంటే ఆ డబ్బు లేదు. ఇక్కడ తండ్రి ఆస్తి మాత్రం తప్పకుండా లభిస్తుంది. తండ్రి అదే చెప్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. అది కూడా చదివించేవారెవరు? మన తండ్రే. ఆస్తి ఇచ్చే తండ్రే వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఎంత ఇష్టం ఉంటుంది పిల్లలకు చదువుకోవాలి అని. బాగా తయారు కావాలి, సుఖంగా ఉండాలి. ఆ లౌకిక తండ్రికి ఎంత ఉంటుందో, ఈ అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రికి ఎంత ఇష్టముంది. కాబట్టి రోజు చదివిస్తున్నారు. అనేక ప్రకారాలుగా చెప్తూ ఉన్నా కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కొంతమంది బాగా చదువుకుంటారు. కొంతమంది తక్కువ చదువుకుంటారు. తక్కువ పదవి. ఆ తండ్రి ఏమో బాగా చదువుకోవాలి. నా బిడ్డ బాగా మంచి ఉద్యోగం చేయాలి అనుకున్నా తక్కువ చదువుకుంటే చిన్న ఉద్యోగం వస్తుంది. ఇక్కడ పెద్ద పదవి లభించాలి అంటే బాగా చదువుకోవాలి. అది మీ చేతిలో ఉంది. చదివించే వరకే నాది బాధ్యత అంటారు. ఆ తండ్రిలాగా ఈ తండ్రి. సరే చదువుకోనే లేదు అంటే ఆ జాబ్ అయితే రాదు. డబ్బు రాదు. కానీ లౌకిక తండ్రి ఆస్తి మాత్రం వస్తుంది. బాబా అంటున్నారు, అలాగే మీరు ఇక్కడ ఈ చదువు చదువుకుంటే దేవీ దేవత పదవికి యోగ్యులవుతారు. ఆ ఆస్తి లభిస్తుంది. మిగతా వారు నా దగ్గరికి రాలేదు అంటే, తెలుసుకోలేదు అంటే, వారు ఎంత భక్తి చేసేవారైనా, ఏ ధర్మంలో ఉండేవారైనా సరే, ఆ ఆస్తి అయితే లభిస్తుంది. ముక్తి ఆస్తి. అక్కడికైతే వస్తారు. తండ్రి దగ్గరే ఉంటారు. కానీ తండ్రి దగ్గర కూడా ఎలా ఉంటారు? సుషుప్త అవస్థ. గాఢ నిద్రలో ఎలా ఉంటారో అలా ఉంటారు. అక్కడేమైనా నా తండ్రి దగ్గరున్నా, నా ఇంటిలో ఉన్నా, నేను ఆత్మ అనేది స్మృతి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోలేదు అంటే ఎంత దురదృష్టమో ఆలోచన చేయాలి. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, బాగా చదువుకొని ఉన్నత పదవి పొందండి అని. పావనంగా అయ్యి, పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు మీరు కూడా మీ పురుషార్థం చేస్తూ ఉన్నారు. అందరూ తమను తాము అధికారులుగా భావిస్తారు కదా! స్వర్గంలో వచ్చేటటువంటి ప్రజలు కూడా యజమానులే. ఇప్పుడు ప్రజలు కూడా మా భారతదేశం అని అంటారు. రాజకీయ నాయకులే కాదు, పదవుల్లో ఉండేవారే కాదు. అలాగే గొప్ప గొప్ప మనుష్యులు, సన్యాసులు మొదలైన వారు కూడా మా భారతదేశం అంటారు. ఈ సమయంలో భారతదేశంలో అందరూ నరకవాసులుగా ఉన్నారని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అందరూ స్వర్గవాసులుగా అవ్వలేరు. ఈ జ్ఞానం ఇప్పుడే తెలిసింది. వారంతా శాస్త్రాలను వినిపిస్తారు. వారిది శాస్త్రాల అథారిటీ. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలోని వేద శాస్త్రాలు మొదలైనవన్నీ చదవడం వలన మెట్లు దిగుతూనే వచ్చారు. ఇదంతా భక్తి మార్గం. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గం పూర్తి అయినప్పుడు నేను వస్తాను. నేను వచ్చి భక్తులందరికీ భక్తి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. భక్తులదే మెజారిటీ. ఓ గాడ్ ఫాదర్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. భక్తుల నోటి నుండి ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు భక్తికి, జ్ఞానానికి వ్యత్యాసం ఉంది.
మీ నోటి నుండి ఎప్పుడు ఓ ఈశ్వర, ఓ పరమాత్మ, ఓ దేవుడా, ఓ గాడ్ ఫాదర్ అనే శబ్దాలు వెలువడవు. మనుషులకి ఇలా పిలవడం అర్ధకల్పం నుండి అలవాటైంది. వారు మన తండ్రి అని మీకు తెలుసు. మీరు హే బాబా అని పిలిచే అవసరము లేదు. ఇంట్లో తండ్రిని ఓ నాయనా, ఓ డ్యాడీ అని పిలవరు కదా! మామూలుగా మాట్లాడతాం. డ్యాడీ అంటూనే, నాన్న అంటూనే మాట్లాడతాం. అలా మీరు కూడా స్వంత తండ్రి ఎవరు అనేది తెలుసుకున్నారు కాబట్టి, ఓ భగవంతుడా అని ఎందుకంటారు? అదే బాబా చెప్తూ ఉన్నారు. ఓ బాబా అని కూడా పిలవద్దు. అది దుఃఖంలో వచ్చే పిలుపు. సహాయం కోసం పిలిచే పిలుపు అది ఓ అనేది. కాబట్టి తండ్రి నుండి మీరు వారసత్వం తీసుకోవాలి. మొట్టమొదట మేము తండ్రి నుండి ఆస్తి తీసుకుంటాము అనే నిశ్చయం మీకుంటుంది. తండ్రి పిల్లలను ఆస్తి తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తారు. సత్యమైన తండ్రి కదా! వీరు నా పిల్లలు అని, వీరికి నేను జ్ఞానామృతమును త్రాగించి, జ్ఞాన చితిపై కూర్చోబెట్టి, గాఢమైన నిద్ర నుండి మేల్కొల్పి, స్వర్గంలోకి తీసుకెళ్తాను అని తండ్రికి తెలుసు. ఆత్మలక్కడ శాంతిధామం, సుఖధామంలో ఉండేవి అని బాబా అర్థం చేయించారు. సుఖధామం స్వర్గాన్ని కూడా నిర్వికార ప్రపంచమనే అంటారు. ఎందుకంటే అక్కడ సంపూర్ణ నిర్వికారులు దేవతలు. శాంతిధామము ఆత్మలైన మన ఇల్లు అని పాత్రధారులైన మనమంతా ఆ శాంతిధామం నుండి పాత్ర చేసేందుకు వచ్చామని మీరు తెలుసుకున్నారు. ఆత్మలైన మీరు ఇక్కడి నివాసులు కాదు. ఆ ప్రపంచంలోని పాత్రధారులు ఇక్కడ నివసించేవారే. కేవలం ఇంటి నుండి వచ్చి పరంధామం ఇంటి నుండి డ్రెస్సు మార్చుకొని అంటే శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తారు. మన ఇల్లు శాంతిధామము అని అక్కడికి మనం వాపస్ వెళ్తున్నాము ఈ సమయంలో అని మీకు తెలుసు. ఎప్పుడైతే పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అంటే పైన ఉండే వారందరూ కూడా 1, 2 జన్మలు కూడా ఉంటాయి వారికి. అక్కడే ఉండిపోవడానికి వీలు కాదు. ఇక్కడికి వచ్చి జన్మలు తీసుకుంటారు. తర్వాత అందరూ ఇక్కడ ఉన్నట్టే కదా! అక్కడ ఖాళీ అవుతుంది పరంధామం. ఆ సమయంలోనే తండ్రి వచ్చి అందరిని వాపస్ తీసుకెళ్తారు. అందుకే వారిని ముక్తి దాత అన్నింటి నుంచి విడుదల చేసేటటువంటి దాత, మార్గం చూపించే మార్గదర్శకులని అంటారు. దుఃఖహర్త దుఃఖాన్ని హరించి, సుఖకర్త సుఖమిచ్చేవారు అయినందున తీసుకెళ్తారు. ఇంతమంది మనుషులు ఎక్కడికి వెళ్తారో ఆలోచించండి. పతిత పావనుడు అని ఎందుకు పిలుస్తారు? తమ మృత్యువు కొరకు పిలుస్తారు. ఇక పావనమయ్యారు, పావనం చేశారు బాబా అంటే ఇంక పైకి వెళ్ళిపోతాం కదా! అది మృత్యు. వారికి ఈ దుఃఖ ప్రపంచంలో ఉండాలి అని అనిపించదు. అందుకే తండ్రి చెప్తున్నారు ఇంటికి పదండి. వీరంతా ముక్తిని మాత్రమే ఇష్టపడతారు సాధువు సన్యాసులందరూ. భారతదేశపు ప్రాచీన యోగం కూడా ఎంత ప్రసిద్ధమైనది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు కూడా వెళ్తారు. వాస్తవానికి హఠయోగులకు రాజయోగం గురించే తెలియదు. వారి యోగమే తప్పు. వారికసలు ఆత్మ తెలియదు, పరమాత్మ కరెక్ట్‌గా తెలియదు, ఇల్లు తెలియదు. కావున మీరు వెళ్ళి సత్యమైన రాజయోగాన్ని నేర్పించాలి. మనుషులు సన్యాసుల కాషాయ వస్త్రాలను చూసి వారిని చాలా గౌరవిస్తారు. బౌద్ధ ధర్మంలో కూడా కాషాయ వస్త్రాలు ధరించినందున సన్యాసులను చాలా గౌరవిస్తారు. సన్యాసులుగా తర్వాత తయారవుతారు. బౌద్ధ ధర్మంలో కూడా ప్రారంభంలో సన్యాసులు ఉండేవారు కాదు. ఎప్పుడైతే పాపం పెరుగుతుందో అప్పుడు బౌద్ధ ధర్మంలో సన్యాస ధర్మం ప్రారంభమవుతుంది. ప్రారంభంలో అయితే ఆత్మలు కూడా పైనుండి వస్తాయి. వారి జనసంఖ్య అంతా వస్తుంది. ప్రారంభంలోనే సన్యాసం నేర్పించి ఏం చేస్తారు? సన్యసించడం తర్వాత జరుగుతుంది. ఇది కూడా ఇక్కడి నుండే కాపీ చేస్తారు. క్రైస్తవులలో కూడా చాలామంది సన్యాసులను గౌరవిస్తారు. కాషాయ వస్త్రాల డ్రెస్సు హఠయోగులది. మీరు ఇల్లు, వాకిళ్ళు వదలాల్సిన అవసరం లేదు. శ్వేత వస్త్రాల బంధనం కూడా లేదు. కానీ తెల్లటి వస్త్రాలు చాలా బావుంటాయి. మీరు బట్టీలో ఉన్నప్పుడు మీ డ్రెస్సు కూడా ఇదే అయిపోయింది. ఈ రోజుల్లో శ్వేత వస్త్రాలను వైట్ డ్రెస్సు చాలామంది ఇష్టపడతారు. మనుషులు మరణించినప్పుడు కూడా శ్వేత వస్త్రాలనే కప్పుతారు. మీరు కూడా ఇప్పుడు మరజీవ స్వరూపులుగా అయినందున మీకు తెల్ల డ్రెస్సు బావుంటుంది.
మొట్టమొదటి ఎవరికైనా తండ్రి పరిచయమును ఇవ్వాలి. ఇద్దరు తండ్రులున్నారు. ఈ విషయాలు అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. శరీరానికి ఉంటారు. ఆత్మకి తండ్రి ఉన్నారు. పరమాత్మ. ప్రదర్శనలో ఇంత వివరంగా అర్థం చేయించలేరు. సత్యుగంలో అయితే ఒకే తండ్రి ఉంటారు. తండ్రిని మర్చిపోతాం శివబాబాను. ఈ సమయంలో మీకైతే ముగ్గురు తండ్రులు లభిస్తారు. ఎందుకంటే భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ తనువులో వస్తారు. అందరికీ తండ్రి వారే. లౌకిక తండ్రి ఉన్నారు. శివబాబా ఉన్నారు. పారలౌకిక తండ్రి. ఇప్పుడు ముగ్గురు తండ్రులలో శ్రేష్టమైన ఆస్తి ఎవరిది? నిరాకార తండ్రి ఆస్తి ఎలా ఇస్తారు? వారు బ్రహ్మ ద్వారా ఆస్తిని ఇస్తారు. ఈ చిత్రంపై మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. శివబాబా నిరాకారులు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివుడైన నన్ను మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. నేను ఆత్మలందరికీ తండ్రిని. ఇతను ప్రజాపిత బ్రహ్మ. మీరందరూ సోదరి సోదరులు. భలే స్త్రీ పురుషులైనా భార్యాభర్తలైనా మనం పరస్పరంలో సోదరి సోదరులము అని బుద్ధిలో ఉంటుంది. బుద్ధిలో అంటున్నారు బాబా. బయటికి అందరి ముందు అన్న, అక్క అని పిలవడము ఇలాంటి డిస్సర్వీస్ చేయకూడదు. అందుకే బుద్ధిలో ఉంది సోదరాత్మలు అని. తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటారు. సోదరి సోదరులు పరస్పరంలో వికారి దృష్టిని కలిగి ఉండరు. ఒకవేళ పరస్పరంలో వికారి దృష్టి లాగుతూ ఉంటే మళ్ళీ క్రింద పడిపోతారు. ఎంత తప్పు అవుతుంది. శరీరాన్ని చూసి అది అంత పాపం అవుతుంది. తండ్రిని మర్చిపోతారు. తండ్రి చెప్తారు, మీరు నా పిల్లలై మళ్ళీ ముఖము నల్లగా చేసుకుంటారా? అపవిత్రతలోకి వెళ్తారా? బాబా అడిగే ప్రశ్న చూడు ఎంత బావుందో. నా పిల్లలై కూడా మళ్ళీ ముఖం నల్లగా చేసుకుంటారా? బేహద్దు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీకు ఈ నష ఎక్కి ఉంది. గృహస్థ వ్యవహారంలోనే ఉండాలని కూడా తెలుసు. లౌకిక బంధుమిత్రులు ఉంటారు కదా! వారితో కూడా బావుండాలి. సంబంధాన్ని నిభాయించాలి. లౌకిక తండ్రిని మీరు తండ్రి అనే సంబోధిస్తారు. నాన్న అనే అంటారు. వారిని మీరు సోదరుడు అని అనలేరు. సాధారణ రీతిలో తండ్రిని తండ్రి అని అంటారు. అన్నను అన్న, అక్కను అక్క. ఏ సంబంధం ఉంటే ఆ పేరుతోనే పిలుస్తారు. బుద్ధిలో వీరు శరీరానికి తండ్రి అనేది ఉంటుంది. జ్ఞానం ఉంది కదా! ఆత్మ నేను నా అసలైనటువంటి తండ్రి శివబాబా మనస్సులో ఉంది. ఈ జ్ఞానం చాలా విచిత్రమైనది. ఈ రోజుల్లో పేరుతో కూడా పిలుస్తారు. కానీ ఎవరైనా సందర్శకులు మొదలైన వారు బయటవారు వచ్చినప్పుడు వారి ముందు తండ్రిని అన్న అని పిలిస్తే వీరి తల చెడిపోయింది అని అనుకుంటారు. ఎంత బాగా మనుషులు చెప్తూ ఉన్నట్టు చెప్తున్నారు చూడండి బాబా. ఇందులో చాలా యుక్తి కావాలి. మీది గుప్త జ్ఞానము, గుప్త సంబంధం. ఇందులో చాలా యుక్తితో నడుచుకోవాలి. కానీ పరస్పరంలో గౌరవం ఇవ్వడం చాలా మంచిది. లౌకికం వారితో కూడా సంబంధాన్ని నిభాయించాలి. బుద్ధి అయితే పైన వెళ్ళిపోవాలి. మనం బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం. పోతే చిన్నాన్నను చిన్నాన్న అని, తండ్రిని తండ్రి అనే పిలవాలి. ఎవరు బీకేలై ఉంటారో వారు తాము పరస్పరంలో సోదరీ సోదరులము అని భావించరు. ఎవరు బ్రహ్మకుమార్ కుమారీలై ఉంటారో వారే ఈ విషయాలను బాబా అంటున్నారు. ఎవరు బీకేలై ఉండరో వారు తాము పరస్పరంలో సోదరీ సోదరులమని భావించరు. వారు వేరు నేను వేరు అనుకుంటారు. ఎవరు బ్రహ్మకుమార్ కుమారీలై ఉంటారో వారు మాత్రమే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. వెలుపలి వారు ఈ విషయాలను వినగానే ఆశ్చర్యపడతారు. వీటిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి ఉండాలి. తండ్రి పిల్లలైన మీ బుద్ధిని చాలా విశాలంగా తయారు చేస్తారు. మొదట మీరు హద్దు బుద్ధి కలిగిన వారిగా ఉండేవారు. ఇప్పుడు బుద్ధి బేహద్దులోకి వెళ్ళిపోతుంది. వారు మన బేహద్దు విశ్వానికి అనంతమైన తండ్రి. వీరంతా మన సోదరి సోదరులు. కానీ సంబంధ వ్యవహారంలో కోడలైతే కోడలుగానే, అత్తను అత్త అని అంటారు కానీ అక్కయ్య అని ఎక్కడైనా సంబోధిస్తారా? వచ్చేదేమో ఇద్దరు క్లాస్‌కు వస్తారు. ఇంటిలో ఉంటూ కూడా ఇలా యుక్తిగా నడుచుకోవాలి. వారిని అలాగే పిలవాలి. లోకులను కూడా చూడాలి కదా! లేకుంటే వీరు పతిని అన్నగా, కోడలను అక్కగా పిలుస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇంక నేర్చుకునేది ఏముంది అని ఆశ్చర్యపడడమే కాదు, చాలా నిందలు కూడా చేస్తారు. ఈ జ్ఞాన విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ అర్థం కావు.
మీ గతి, మతి మీకే తెలియాలి అని అంటారు కదా! ఇప్పుడు మీరు నా పిల్లలు. కనుక మీ గతి, మతి మీకే తెలియాలి. ఇలా అంటారు కదా! ఇప్పుడు మీరు వారి పిల్లలు. చాలా సంభాళించుకొని నడవాలి. ఎక్కడ ఎవ్వరు తికమక పడరాదు. కావున ప్రదర్శినిలో కూడా పిల్లలు మొట్టమొదట మమ్ములను చదివిస్తున్నవారు స్వయంగా భగవంతుడని అర్థం చేయించాలి. ఇప్పుడు వారెవరు నిరాకార శివుడా లేక శ్రీకృష్ణుడా అని వారిని ప్రశ్నించాలి. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది. శివబాబా వస్తేనే శ్రీకృష్ణుడుగా తయారు చేసేది బ్రహ్మబాబాను కాబట్టి. ఎందుకంటే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. పిల్లల బుద్ధిలో స్ఫురించింది కదా! ఎంతవరకు శివ పరమాత్మ రారో అంతవరకు శివ జయంతిని ఆచరింపజాలరు. శివబాబా వచ్చి ఉంటేనే శివ జయంతి జరుగుతోంది. శివుడు వచ్చి కృష్ణపురిని స్థాపన చెయ్యనంత వరకు కృష్ణ జయంతిని ఎలా ఆచరిస్తారు కృష్ణుడే లేకపోతే? ఇవన్నీ జరిగి ఉంటేనే కదా జరుపుతూ ఉన్నారు. కృష్ణ జయంతిని కూడా ఆచరిస్తారు కానీ అర్థం చేసుకోరు. కృష్ణుడు రాకుమారుడు అన్న తర్వాత అతడు సత్యుగంలోనే రాకుమారుడిగా ఉండాలి కదా! దేవీ దేవతల రాజధాని ఉంటుంది. కేవలం ఒక్క కృష్ణుడికి మాత్రమే సామ్రాజ్యం లభించి ఉండదు. కృష్ణపురము తప్పకుండా ఉంటుంది. దానిని కృష్ణపురము అని ఇప్పుడుండే దీనిని కంసపురము అని అంటారు. కంసపురం సమాప్తమై మళ్ళీ కృష్ణపురము స్థాపన అవుతుంది. స్థాపన అయ్యేది భారతదేశంలోనే. నూతన ప్రపంచంలో కంసుడు మొదలైన వారు ఉండలేరు. రాక్షసులు ఉండేందుకు వీలుందా? కలియుగాన్ని కంసపురం అని అంటారు. ఇక్కడ ఎంతమంది మనుషులున్నారో చూడండి. సత్యుగంలో కొంతమందే ఉంటారు. దేవతలు ఏ యుద్ధము చేయలేదు. కృష్ణపురి అనండి, లేక విష్ణుపురి అని అయినా అనండి, లేక దైవీ సంప్రదాయం అనండి స్వర్గాన్ని. ఇక్కడ ఉండేది అసురీ సాంప్రదాయం. అంతేకాని దేవతలు, అసురుల మధ్య కానీ, పాండవుల, కౌరవుల మధ్య కానీ ఏ యుద్ధము జరగలేదు. మీరు రావణుడంటే వికారాలపైన విజయం పొందుతూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, ఈ పంచ వికారాలపై విజయం పొందితే మీరు జగత్ జీతులుగా అవుతారు. ఇందులో యుద్ధం చేసే విషయం ఏదీ లేదు. యుద్ధం చేయడం అంటే చంపడం అంటే హింస. రావణుడిపై విజయం పొందాలి. కానీ అహింసాయుతంగా విజయం పొందాలి. కేవలం తండ్రిని స్మృతి చేసినందున మీవి కర్మల వినాశనం అవుతాయి. అయితే యుద్ధాలు మొదలైన మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, మీరు తమో ప్రధానం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. భారతదేశపు ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది. తండ్రి చెప్తున్నారు, నాతో బుద్ధిని జోడిస్తే మీ పాపాలు భస్మమవుతాయి. గుర్తు చేసుకుంటే తండ్రిని. తండ్రి పతిత పావనుడు కనుక వారితో బుద్ధి యోగాన్ని జోడిస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు మీరు వాస్తవంగా వారితో యోగాన్ని జోడిస్తూ ఉన్నారు. ఇందులో యుద్ధం మాటే లేదు. ఎవరు బాగా చదువుకొని బాబాతో యోగం జోడిస్తారో వారే తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుతారు. అచ్చా! మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సోదర దృష్టిని అభ్యాసం చేస్తూ లౌకిక బంధనాలతో తోడు నిభాయించాలి. మన భావన అలా ఉండాలి, సోదరాత్మలు అని పైకి కాదు, అలా అనకూడదు. చాలా యుక్తితో నడవాలి. వికారి దృష్టి కొద్దిగా కూడా ఉండరాదు. వినాశన సమయంలో సంపూర్ణ పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా సంపూర్ణ వారసత్వాన్ని పొందేందుకు బాగా చదువుకొని పతిత పావనుడైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించి పావనంగా అవ్వాలి. వరదానము, తమ సంపూర్ణత యొక్క ఆధారంపై సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే మాస్టర్ రచయిత భవ. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయిత. రచయిత తన రచనపై ఆధారపడడు. రచయిత రచనను ఆధీనం చేసుకుంటాడు. అందువలన సమయం దానంతట అదే సంపూర్ణం చేసేస్తుందిలే అని అనుకోవద్దు. మీరు సంపూర్ణమయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. మనం సంపూర్ణం బాబా సమానమైతే ఆటోమేటిక్‌గా వినాశనం అవుతుంది. స్వర్గము వస్తుంది. అలాగే ఏదైనా విఘ్నం వస్తే సమయానుసారంగా అయితే తప్పకుండా వెళ్ళిపోతుంది. కానీ సమయానికి ముందే పరివర్తన శక్తి ద్వారా ఆ పరిస్థితులను కూడా పరివర్తన చేయాలి.
అప్పుడు దాని ప్రాప్తి మీకు జరుగుతుంది. సమయం యొక్క ఆధారంపై పరివర్తన అవుతాములే అనుకుంటే మీకు ప్రాప్తి జరగదు. స్లోగన్: కర్మ మరియు యోగం కర్మతో పాటు బ్యాలెన్స్ ఉంచేవారే సత్యమైన కర్మయోగులు. కర్మేమో జరుగుతూనే ఉంటుంది. ఎంతసేపు కర్మ జరుగుతోంది, ఎంతసేపు తలంపులో ఉన్నాం, కర్మయోగం ఎంత అనేది చెక్ చేసుకొని బాబా చెప్పిన విధంగా సత్యమైన కర్మయోగులుగా కావాలి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. ఎంతవరకు కర్మేంద్రియాలు ఆధారముందో అంతవరకు కర్మలైతే చేయాల్సిందే శరీరం ఉండే వరకు. కానీ కర్మ చేస్తూ కూడా బంధనం ఉండరాదు. కర్మ సంబంధం చేస్తున్నాను వీటి ద్వారా, నౌకర్ల ద్వారా, జడ పదార్థం, ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవంతా పరికరాలు వీటి ద్వారా ఇలాంటి దృష్టి ఉంటే ఏమిట్లో ఇరుక్కోము. మనకిష్టం వచ్చినటువంటి శ్రీమతం ప్రకారమే నడిపిస్తాం. అది జీవన్ముక్త అవస్థ అంటే సఫలత ఎక్కువగా ఉండాలి. మరియు కర్మ బరువు కూడా ఉండరాదు. ఎవరైతే ముక్తులుగా ఉన్నారో వారు సదా సఫలతామూర్తులుగా ఉంటారు. అన్ని బంధనాల నుంచి విడుదల పొందిన వారు విజయులుగా ఉంటారు. జీవన్ముక్త ఆత్మ సదా నా విజయం నిశ్చితం ఫిక్స్ అయిపోయింది. సఫలత నా జన్మసిద్ధ అధికారము అనే నషాతో అంటారు. ఓం శాంతి.